చెప్పులు ఎందుకు వచ్చా ధన్యాలు తగ్గిపోతే ఎక్కడ మధ్యలో ఉందా వాళ్ళ రెండోదా చూద్దాం. ఇంకేం పడుతుంది పొంగజాపు నిలబడుతుంది అప్పుడు ఇటు ఇటు పరగదు. ఇదంతా మా ఫ్రెండ్స్ తెలుగు ఇదంతా మా ఫ్రెండ్స్ ఇదంతా మా ఫ్రెండ్స్. నేను చెప్తాను దీంట్లో ఏముంటాయి? చేపలు. ఇంకా అక్కడ ఏమైంది? కవర్లో వేస్తుంది. కవర్లే అండి అటు పోయి తిరిగి వద్దాం. నాకేం చేద్దాం? మీకు నచ్చిన భాషలో చెప్పండి. నాకు మాత్రం ఏమో తెలుసమ్మా. ఏమని చెప్పాలి? చెప్పు, ఏం కాదు. నా పేరు, నీ పేరు? నరసింహ. సోటపాలు. ఏమేం చేపలు వేసారు దీంట్లో? బొచ్చులు, రాగండ్లు, 2 కప్పులు, ఇంకా కర్మసులు 5 రకాలు వేసారు. మంచిగానే ఉన్నాయి. తినేస్తున్నాయి. కనపడుతున్నాయి ధరలకి. వీటి తీసుకుంటే చక్కగా ఆ చేపలు నిలబెడితే ఇప్పుడు ఒక చేప కూడా కనిపించట్లేదు కనపడదండి. అక్కడ జాన్లోతో దొరుకుతున్నాయి చేపలు. కనపడుతున్నాయి కూడా. అప్పుడు తీసుకుంటే చూసేవాళ్ళకి మంచిగా వద్దంట. వాళ్ళ డబ్బులు వస్తాను 10 రూపాయలు పోవచ్చు కదా చక్కగా. సెర్లోకి వచ్చినాము. సెర్లోకి వచ్చినాం. నీళ్ళలో పడవలో ఉన్నాం. చూస్తున్నాం. ఏం చేసుకుంటా చేపలు? అమ్ముకున్నా చెప్పు. తింటావా? ఏం చూసావు? ఫిష్లు చూసావా? ఫిష్లా? ఫిష్ ఉంది కదా వర్షంలో. చెల్లు ఏదో చూసే అదే ఉంటారు కదా చెల్లు ముత్తాలు. అవి సముద్రాలలో దొరుకుతాయి కాబట్టి మిత్యాలని ఈ బంగారం ఈ కనుగోలు దొరుకుతాయి కదా బాగా. సముద్రంలో బంగారం గన్ని కాడికి వెళ్ళి తినదు. కప్పులో కోసినప్పుడు బంగారం దొరికింది. అవి వాడు తెలుసు బంగారం గన్నులు వాడు తెలుసు పేరుగానే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి దొరికొస్తాయి.
ఇప్పుడు డైలీ రావాయి. ఆహా. మా చేపలు నాన్న అడుగు. చేపలు లేవు చెరువులో, అయిపోయినాయి. బ్రహ్మాండంగా నీట్గా